ఎందుకో తెలీదు, గుండె కాస్త బరువుగా అనిపిస్తుంది. చెప్పలేని బాధలు, చెప్పిన అర్థం కాని భావాలు, ఇంకిపోయిన కన్నీళ్ళు, మిగిలిపోయిన ప్రశ్నలు. బహుశా ఇదే నా జీవితం. నా కథలో పెద్ద పెద్ద ట్విస్టులు లేవు, గెలిచిన యుద్ధాలు లేవు, చప్పట్లు కొట్టే విజయాలు లేవు. రోజూ లేచి ఆశతో బయటకు వెళ్ళి నిరాశతో తిరిగి వచ్చే ఒక సాధారణ మనిషి కథ. చెప్పు చిట్టే. ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు బావా. ఏంటి ఎన్సాన్గా? సడన్ గా కాదు బావా, నీకు ఎప్పటి నుండో చెప్తున్నా, నువ్వే పట్టించుకోలేవు. మీ బాబుకి చెప్తే ఒక స్టార్ హీరోని అల్లుడుగా మిస్ అవుతాడని. మా నాన్నకు ఒకటి చెప్తే నచ్చదు, నీకు ఎవడి మాట వినపడదు. ఆయన మొండితనానికి నీ మూర్ఖత్వానికి మధ్యలో నేను బలైపోతున్నాను. సరే ఇప్పుడు ఏం చేయమంటావు? వచ్చి నన్ను పెళ్లి చేసుకో బావా. నేను ఒక పెద్ద స్టార్ అయ్యాక పెళ్లి చేసుకుంటానే, అప్పుడు నువ్వు గర్వంగా చెప్పుకోవచ్చు నా మొగుడు హీరో అని. అదొక్కటే తక్కువ నాకు. ఆయన ఎన్నిసార్లు చెప్పా బావా ఇదే మాట? మామయ్య చనిపోయాక ఆ బాధ కన్నా నువ్వు ఏమైపోతావో అన్న బెంగే ఎక్కువ ఉంది అత్తమ్మకి. కొన్ని జరగాలంటే కొన్ని వదులుకోవాలి చిట్టే. ఆ ఫిలాసఫీలని నాకు తెలియవు బావా. మన గుళ్ళో పూజారి గారు చెప్పారంట, ఇంకో 2 నెలల్లో నాకు పెళ్లి కాకపోతే తర్వాత చాలా కష్టమని. అయితే చేసుకో. ఏంటి బావా వెటకారాలు? ఎటకారం కాదే చిట్టి. నిన్ను పెళ్లి చేసుకుంటే నీకు ఓ మంచి మొగుడిని అవుతా, మీ బావకు మంచి అల్లుడిని అవుతా. కానీ నా లక్ష్యాన్ని వదులుకుంటే ఓ పెద్ద అదోని అవుతా. పెళ్లి కోసం నా కాలని, భార్య కోసం నా భవిష్యత్తుని తాకట్టు పెట్టలేనే చిట్టి. అయ్యో బాబోయ్, నాకు డైలు వచ్చేస్తున్నాయి. చూడు చిట్టి, స్క్రీన్ పై నా బొమ్మ పడాలి, థియేటర్లో నా రికార్డులు తెగాలి. అది జరగాలంటే నేను కొట్టు తట్టుకోవాలి, నువ్వు కొంచెం సర్దుకోవాలి. కాబట్టి కూర్చొని సరైన ఫోన్ పెట్టా. ఎంత బస్సు అది. నాన్న నీ కళకి అడ్డం చెప్పరు, కానీ నాన్న లేని సమయంలో ఇంటి బాధ్యతల గురించి కూడా ఒక్కసారి ఆలోచన. బావా నన్ను వదిలేసి వెళ్ళొద్దు బావా, నువ్వు లేకుండా నేను ఉండలేను. ఒక్కడికి హీరో అయిపోతాడు. అరే నా మాటను కాదని సిటీకి వెళ్ళావో సిటీ నీకు ఇచ్చి పెళ్లి చేసేది లేదు, గుర్తెట్టుకో. సార్ చెప్పండి సార్. 10 o'clock బాబు గారు స్టూడియోలో ఆడిషన్స్ ఉన్నాయి, వచ్చేసి. 5 నిమిషాలు టైం ఇవ్వండి సార్, 10 నిమిషాలు ఆడుంటా. ఊడి అమ్మ టైం లగెత్రా. గోవింద గో. ఈ ఉల్లి పిచ్చి మోడ హీరో అయిపోదాం అనుకున్నాడా? ఈ లెక్క నువ్వు చాలా గ్రేట్గా తెలియపో. సార్ వస్తున్నా సార్. సార్ నా పేరు దిలీప్ సార్, నా హైట్ 5.8 సార్, నా కలర్ సార్, కానీ యాక్టింగ్ బాగా చేస్తాను సార్. సార్ చెప్పండి సార్, ఏం చేయమంటారు? ఏదైనా చేయి, ఎమోషన్ ఉండాలి, ఎలివేషన్ ఉండాలి, అగ్రెషన్ ఉండాలి. ఆచార్య దేవా, ఏమంటివి జాతి నెప్పున సోత సుతుని కందు నిలువారాత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జన్మం ఎట్టిది, అతి జుగుస్కరమైన నీ సంభవం ఎట్టిది, మట్టి కుండల్లో పుట్టిదే కదా. ఇదే కులం. ఇంత ఏళ అస్మత్ పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివ సముద్రాల భార్యకు గంగా గర్భమున జన్మించలేదా? ఈయనదియే కులం. నాతో చెప్పిస్తావేమయ్యా? మాంసనకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఊరసి పుత్రుడు కాడా? అతడు పంచమ జాతి కన్యకు రుంధతి అందు శక్తిని, ఆ శక్తి చండాలంగా అందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపరిచిన మత్స్యంగా అందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, మా పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణుజులని మీచే కీర్తించబడుతున్నా ఈ విదుర దేవుణ్ణి కనలేదా? సందర్భానుసారం బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యంతో సంకరమైన మా కురువంశం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదనములు ఇందులకు. శోభాభయ్య అదరగొట్టేసావు.
మన మూవీలో క్యారెక్టర్ కరెక్ట్గా సెట్ అవుతావు. రేపటి నుంచి షూటింగ్ స్టార్ట్. షూటింగ్ ఉన్నప్పుడు 3,000 ఇస్తారు. ఓకే కదా? హైట్ ఓకే, వెయిట్ ఓకే, ఏజ్ ఓకే, ఫోన్ నెంబర్ ఓకే, అన్నీ ఉన్నాయి. పోర్ట్ఫోలియో ఉంది కదా? పోర్ట్ఫోలియోనా? పోర్ట్ఫోలియో అంటే ఏంటి సార్? పోర్ట్ఫోలియో అంటే తెలీదా? పోర్ట్ఫోలియో ఏంటో తెలియకుండా హీరో అయిపోదామని వచ్చేసావా? పోర్ట్ఫోలియో అంటే ఒక విజువల్ రెజ్యూమ్ లాగా. అంటే డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్ గెటప్స్లో స్టైల్గా ఫొటోస్ తీసుకోవాలి. అది చూడగానే డైరెక్ట్గా అర్థమైపోతుంది నువ్వే క్యారెక్టర్ సెట్ అవుతావా అని. ఓకేనా? ఎంత అవుతుంది సార్ దానికి? తక్కువలో తక్కువ 1,00,000 వరకు అవుతుంది. ఏంటి 1,00,000? అంత లేదు సార్ నా దగ్గర. దానికి నిర్ణయం చేయమంటావు అయ్యా? ఇదిగో చూడు, ఈరోజు నీ మీద నువ్వు ఖర్చు పెట్టు, రేపు ప్రొడ్యూసర్ని పోస్టర్ కోసం ఖర్చు పెడతాడు. అయినా ముందు జనాలు హీరోని చూసి టికెట్లు కొంటారు, తర్వాతే కథను చూసి చప్పట్లు కొడతారు. సార్ నా యాక్టింగ్ చూసారు కదా సార్, బాగా చేశాను కదా సార్, ఇంకా పోర్ట్ఫోలియో ఎందుకు సార్? సార్ ప్లీజ్ సార్. నీకు చెప్తే అర్థం కావట్లేదు. పోర్ట్ఫోలియో లేకపోతే ప్రొడ్యూసర్ ఒప్పుకోడు. నేనేం చేయలేనయ్యా, సారీ. సార్ ఆ రిజెక్షన్స్ అక్కడితో ఆగలేదు. అవకాశాలు ఉన్న చోట అవమానాలు కూడా ఉంటాయని తెలుసుకున్నా. సార్ 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 నో, రిజెక్టెడ్, అంతే కదా? ఎంతమంది రిజెక్ట్ చేసినా గెలుస్తానని ఒక ఆశ ఉండేది. అప్పుడే నాకు ఒక కాల్ వచ్చింది. మాయా చెప్పండి మాయా. చెప్పండి. ఏరా, గొంతులో గర్వం తగ్గింది, వచ్చే అవకాశాలు తగ్గాయా? అయినా నేను చెప్తానే ఉన్నాను రా, ఇవన్నీ మనకు నప్పవని. విన్నావా ఎప్పుడైనా? ఆ రోజు మా చెల్లి, అదే మీ అమ్మ కూడా ఇంతే చేసింది. వద్దు అన్న అనకుండా ఏమీ లేని మీ బాబుని పెళ్లి చేసుకుంది. ఏమి ఇచ్చాడు చివరికి? చచ్చిబూడి తప్ప ఇంకేమైనా మిగిల్చాడా? ఇప్పుడు నువ్వు అదే దారిలో తయారయ్యావు మీ అమ్మలాగా. ఇంకా నా మాటకి విలువే ఉంటుంది. అయినా మీ అమ్మకి మాట ఇచ్చాను కాబట్టి నీకు చివరి అవకాశం ఇస్తున్నా. 2 రోజులే గడువు. ఈలోగా తిరిగి వచ్చావంటే సిటీతో పాటు నా ఆస్తి మొత్తం నీదే. కాదు, కుదరదంటావా? నిన్ను ఆపేదా ఎవ్వరు లేరు. కానీ నేను కూడా ఆగేది లేదు రోయ్. ఇక నీ ఇష్టం. నీ మొండితనంతో ఊరూరా తిరుగుతావో లేదా ఊరికొచ్చిన కాళ్ళ దగ్గర ఉంటావో నువ్వే తేల్చుకో. సార్, ఈ కుర్రోడు నాకు బాగా తెలుసు సార్, బాగా చేస్తాడు. నీకు సీన్ ఇస్తా, జాగ్రత్తగా విను. నీకు సినిమాలు అంటే ఇష్టం, కానీ అది మీ నాన్నకు అస్సలు ఇష్టం లేదు. ఆయనకి ఎదిరించి నువ్వు ఇల్లు వదిలేసి హైదరాబాద్ వచ్చేసావు. ఒకరోజు నేను ప్రూవ్ చేసుకుంటాను అనుకొని ఛాన్స్ వచ్చే వరకు నాన్నతో మాట్లాడకూడదని నిర్ణయించుకున్నావు. ఆయన ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వలేదు, కట్ చేస్తే ఇన్నాళ్ళ తర్వాత ఫైనల్లీ నీకు ఛాన్స్ వచ్చింది. నువ్వు కలగన్న మొదటి అడుగు నీ ముందుంది. ఈ ఆనందాన్ని మొదట మీ నాన్నతో పంచుకోవాలనుకున్నావు. నేరుగా ఇంటికి వెళ్ళావు, కానీ అక్కడికి వెళ్ళాకే తెలిసింది మీ నాన్న చనిపోయాడని. ఇప్పుడు నీ ముందున్నది ఆయన డెడ్ బాడీనే. ఆయనకి మాట్లాడలేడు, కానీ నువ్వు చెప్పాలనుకున్న మాటలు 1000. ఒక్క డైలాగ్ లేకుండా, ఒక్క మాట మాట్లాడకుండా నీ కళ్ళు, నీ ఊపిరి, నీ శరీరం మాత్రమే యాక్ట్ చేయాలి. నీ బాధ, కోపం అన్నీ ఆడియన్స్కి అర్థం అవ్వాలి. ఓకే, షోమి. నానా, నాకు సినిమాలో పోవాలని ఉంది, పోతున్నా. మనకి సినిమాలు నప్పవయ్యా. ఎప్పుడు ఎలానే అంటావు, నీకేం అర్థం కాదు, నేను పోతున్నా. అయ్యా నా మాటినయ్యా. అయ్యా
సూపిన కాళ్ళు కట్టెల పాలాయేనా, మా భుజము తట్టిన చేతులు బూడిదైపోయేనా, మా కలలు చూసిన కళ్ళు కాలి కమిలిపోయేనా, మమ్ము మేలు కొలిపిన గొంతు గాఢ నిదురపోయేనా, మా బాధలను దాచ తోడుండేవాడివిరా, ఈ బాధను ఓదార్చ నువ్వుంటే బాగుండురా. ఓరయ్యో నాయ్యా, ఓరయ్యో నాయ్యా, చేతితోనే దిష్టి తీశాను, చేతితోనే ఎన్ను నిమిరాను, చేతితోనే కాటికి పంపాలా, ఈ చేతితోనే మంటల గలపాలా. ఓరయ్యో నాయ్యా, ఓరయ్యో నాయ్యా. తమ్ముడు నీ కోసం తల్లడిల్లాడయ్యా, సెల్లి గుండె నీకై సెరువైపోయిందయ్యా, కంచంలో నీ మెతుకు నిన్నే ఎతికేనయ్యా, నీ కళ్ళద్దాలు నీకై కలియ చూసేనయ్యా, నువ్వు తొడిగిన సొక్క నీకై దిగులు పడి చిలక కొయ్య కూరి పెట్టుకుందిరయ్యా, రంగస్థలాన రంగస్థలాన నీ పాత్ర ముగిసేనా. సూపర్. దా నేను మా డైరెక్టర్ని పరిచయం చేస్తా. ఇట్లే ఉండు సార్, మన సినిమాకి హీరో దొరికిసాడు సార్. ఇప్పుడే ఒకరిని చూసాను సార్, యాక్టింగ్ చించేశాడు సార్. మిమ్మల్ని పరిచయం చేద్దామని పిలిచాను సార్. హే శ్రీనివాస్, ఆగాగు. మన సినిమాకి ఆల్రెడీ ఎప్పుడో హీరో ఫిక్స్ అయిపోయాడు, అదే మన ప్రొడ్యూసర్ కొడుకు. ఇంక ఈ ఆడిషన్స్ అంటావా, అది మన సినిమా ప్రమోషన్స్ కోసం అంతే. సార్ కుర్రోడు చాలా టాలెంటెడ్ సార్, అన్నీ వదులుకొని ఊరి నుంచి వచ్చేసాడు సార్. ఒక ఛాన్స్ ఇద్దాం. హే శ్రీనివాస్, ఇప్పుడు వారి గురించి ఆలోచిస్తే రేపు ఆలోచించడానికి మనకు ఫ్యూచర్ ఉండదయ్యా. బుర్ర పని చేస్తున్నా నీకు. ఆయన పొలం పని చేసుకునేవాడు తిరిగి వెళ్ళి పొలం పని చేసుకోగలరు, కానీ నువ్వు మళ్ళీ జీరో నుంచి మొదలు పెట్టగలవా? ఆ పనుల గురించి ఆలోచిస్తూ మానేసి నువ్వు చేయవలసిన పని గురించి ఆలోచించు. నాకు చాలా పని ఉంది, నన్ను డిస్టర్బ్ చేయకు. ఎలా దిలీప్ దిలీప్ సార్ దయచేసి నో అని మాత్రం చెప్పకండి సార్. ఆ మాట విన్న ప్రతిసారి నా బుర్ర బద్దలైపోతుంది సార్. ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది సార్, మా మావయ్య చెప్తుంది నిజమవుతుంది ఏమో అని. ఇవన్నీ నాకు నప్పవు సార్, నేను గెలవలేను. కళ్ళకు అందం సులభమే కానీ ఆ కళ్ళ బరువు మోయడమే చాలా కష్టం. నేను అలసిపోయా సార్, ఇక నా వల్ల కాదు, నేను వెళ్తున్నా. దిలీప్ ఎక్కడికి? పనోడిని కాదు సార్, పనోళ్ళ బతకడానికి పోతున్నా. ఊరెళ్ళిపోతా సార్, కనీసం అక్కడ పనికైనా కనీసం గుర్తింపు ఉంటుంది. నేను వెళ్ళిపోతా సార్. దిలీప్ నా మాట విను. దిలీప్ పర్వంలో ప్రాణం
దిలీప్, నా మాట విను. నాయుడుగఢ్ స్టూడియోలో హీరో కోసం ఆడిషన్స్ అవుతున్నాయి. నా ఫ్రెండే డైరెక్టర్, దయచేసి అక్కడికి నా వల్ల కాదు సార్, నేను అలసిపోయా, నేను వెళ్ళిపోతున్నాను. బాయ్ సార్. ఎందుకో తెలీదు, గుండె కాస్త బరువుగా అనిపిస్తోంది. ఆరిపోయిన ఆశలు, ఆగిపోయిన ఆలోచనలు, జవాబు దొరకని ప్రశ్నలు, జారిపోతున్న రోజులు. నవ్వుతున్న ఆ నవ్వు వెనకాల వినిపించని నిశ్శబ్దం ఉంది. నా కథలో పెద్ద ట్విస్టులు లేవు, సినిమాల్లో చూపించే అద్భుతాలు లేవు. ఇది ప్రతి ఉదయం ఆశతో మొదలై ప్రతి సాయంత్రం నిరాశతో ముగిసే ఒక సాధారణ మనిషి కథ. నాన్న, ఈరోజే నా జాయినింగ్. హాయ్ రా. అయిరా టిప్ టాప్గా రెడీ అయ్యావు, ఫేస్ కూడా ఆనందంతో నిండిపోయింది. ఆనందం, ఆ మాట విని చాలా రోజులైందిరా. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలన్న కష్టతో 10 ఏళ్ళు కష్టపడ్డా. ట్రై చేయని సెక్టార్ లేదు. నా దరిద్రం ఏమో కానీ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేవి కాదరా. సిచ్యువేషన్ ఎలా ఉండేదంటే, అమ్మా నాన్నల కళ్ళల్లో ఆశలు చూసి కష్టపడేవా, కానీ ఫలితం ఉండేది కాదు. నోటిఫికేషన్ రిలీజ్ అవ్వక, అయిన వాటికి అవకాశాలు అందక, అందినా అవి మనం రాసే నోట్స్ వల్ల కాదు, ఎవడో ఇచ్చే నోట్స్ వల్ల అని తెలిస్తే ఆ బాధ చాలా భయంకరంగా ఉంటుందిరా. ఈ లోపు మన ఫ్రెండ్స్ అందరికీ జాబులు వచ్చేసి పెళ్ళిళ్ళు అయిపోయి సెటిల్ అయిపోయారు. నీలాగా 10 సంవత్సరాల్లో 3 సార్లు ప్రభుత్వం మారింది, కానీ నా జీవితం ఒక్కసారి కూడా మారలేదు. ఈ లోపు అమ్మా నాన్నలకి వయసుతో పాటు అనారోగ్యం కూడా మీద పడింది. వాళ్ళ బాధ్యత తీసుకునే టైం వచ్చింది. నాలాంటి వాడికి బాధ్యత విలువ తెలిసే లోపు అది భుజాల మీద ఉంటుంది. ఒక్కసారి ఆ బరువు తెలిసాక దించడం చాలా కష్టం. అందుకే ఎలాగైనా జాబ్లో సెటిల్ అవ్వాలని, సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలని 5 లక్షలు అప్పు చేసి కన్సల్టెన్సీకి ఇచ్చాను. వాళ్ళు చూపించిన జాబ్ అయింది. ఈరోజు నేను జాయిన్ అయ్యాను. ఏరా, వచ్చేసావా? ఎలా ఉంది ఆఫీస్? మాట్లాడవేరా, ఆఫీస్ ఎలా ఉంది? ఆఫీస్ లేదు అక్కడ. ఆఫీస్ లేకపోవడం ఏంట్రా? కరెక్ట్ అడ్రస్కే వెళ్ళావా? అది ఫేక్ అడ్రస్. మరి చూస్తావేంటి? కన్సల్టెన్సీకి కాల్ చేయి. చేశా, స్విచ్ ఆఫ్ వస్తుంది. అయితే కన్సల్టెన్సీకి వెళ్దాం పదా. ఎక్కడుందో చెప్పు. అది కూడా ఫేక్ అడ్రస్. అసలు మతుండే మాట్లాడుతున్నావా? ఏం తెలియకుండా 5 లక్షలు ఎలా ఇచ్చావు? మనిషికి ఒక అవసరం ఉంటే అది మిగిలిన వాటిని అనవసరంగా చూపిస్తుంది. ఆ అవసరాన్ని జనాలు అవకాశంగా తీసుకుంటున్నారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? ఇప్పుడు నీకు జాబ్ కావాలి కదా? కావాలి కాదురా, అవసరం. నాకు ఇప్పుడు జాబ్ అవసరం. నువ్వేదో వచ్చేయరా ప్లీజ్ రా. అరే కార్తిక్, చౌదరి గారు అని నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయనకు ఒక కంపెనీ ఉంది. ఎంతో ట్రై చేస్తే అతి కష్టం మీద ఒక ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు. జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. Hi Mr. Karthik, I'm Saranya from the project management. This is Mr. Suresh from HR and Mr. Aditya from the technical panel. Hi sir. Shall we begin the interview? Let us start with your introduction. I Karthik come Vijayanaram. I pass MCA, good marks. Mother teacher, father clerk. I play cricket, habit, good batsman. I am working, try to work, get the job. Mr. Karthik, thank you for attending the interview. Unfortunately, we will not be able to move forward with your application. Ma'am, okay. Sorry Karthik. No English. Ma'am Telugu speak. Ma'am, I. చూడండి కార్తిక్,
టెక్నికల్ స్కిల్స్ లేకపోయినా వీ కెన్ మేనేజ్, బట్ ఈ రోల్కి కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. అందుకనే అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రొసీడ్ విత్ యువర్ ప్రొఫైల్. ఐఎమ్ వెరీ సారీ కార్తిక్, బెటర్ లక్ నెక్స్ట్ టైం. హలో అమ్మా, చెప్పమ్మా. నాన్న తిన్నావా? అమ్మా చెప్పమ్మా. నీ జాబ్ ఏమైంది నాన్న? అవుతుందమ్మా, ట్రై చేస్తున్నా. అవ్వాలి నాన్న. ఇక్కడ నాన్న ఆరోగ్యం అస్సలు బాగోలేదు, మందులు కొనడానికి కూడా డబ్బులు లేవు. పోనీ నేను పనికి పోదామంటే ఎవరు పని ఇవ్వట్లేదు. టీచర్గా చేస్తా కదా, అందుకే ఏమో. అమ్మా, రేపు నాకు ఒక జాబ్ ఇంటర్వ్యూ ఉంది, ఆఫీస్కి రానా? అది అవ్వగానే ఫోన్ చేస్తానమ్మా. నాన్నకి మాత్రం ఎట్టి పరిస్థితులు మందులు అవ్వద్దు. నువ్వు జాగ్రత్త అమ్మా, నువ్వు జాగ్రత్త. అబ్బబ్బబ్బబ్బా, ఇంట్లో అన్ని పనులు నేనే చేసి చావాలి. ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు? ఏవండి, మీ ఫ్రెండ్ ఇంకా ఎన్ని రోజులు ఉంటాడు? వచ్చినప్పుడు 2 రోజులే అన్నారు. ఇప్పుడు రోజులు కాస్త వారాలు, నెలలు అయిపోతున్నాయి. జాబ్ వస్తుందనే నమ్మకం కూడా కనిపించట్లేదు. మొత్తానికి ఇక్కడే ఉండిపోతాడా ఏంటి? మెల్లిగా మాట్లాడు, వాడు వింటాడు. వినాలనే కదండి మాట్లాడేది. ఎలాగూ డైరెక్ట్గా చెప్పలేం. కనీసం వింటే అయినా తనంతట తానే వెళ్ళిపోతాడేమో. ఇంటికి వచ్చినోడు 2 రోజులు ఉంటే గెస్ట్. ఇలా నెలలు గడిస్తే దాన్ని భారం అంటారు. ఇక్కడ బాధలు అందరికీ ఉంటాయి, కానీ ఎవరి బడ్డెను వాళ్ళే మొయ్యాలి, ఎవరి బాధలు వాళ్ళే తీర్చుకోవాలి. ఇలా పక్కవారి మీద పడి బతకూడదు. బ్రతకమంటూ బ్రతుకునిచ్చి బ్రతకనివ్వవు వివరమేంటై? ఎవరు అడిగే నిన్ను ప్రాణం ఎందుకిచ్చావు జీవి జన్మం? ఘోరమైన విధిని రాసే క్రూరమైన మనసు నీదయ్యా. చూపి చేదునిస్తూ బంధమిచ్చి బాధనిస్తూ తెగే మిస్టర్ కార్తిక్, తెలిసి మనసుల ముడులు వేస్తావా? వినవా వినవా ఒక మూగ గొంతు. Hey, my name is Arjun and I am the lead of this project, and he is Mr. Santosh from HR department. Shall we start the interview? Shall we start with your introduction? Tell me about yourself. ఎవరు పని ఇవ్వట్లేదు. ఇలా పక్కవారి మీద పడి బతకూడదు. సారీ కార్తిక్, యు ఆర్ రిజెక్టెడ్. No English ma'am, only Telugu. Hey mister. Thank you for giving me this opportunity. My name is Karthik, and if I were to describe myself in 3 words, I'm resilient, confident, and committed. I strongly believe in that a person's true strength is not measured by how he is comfortable during his success, but how his calm remains in his uncertainty. Wherever I am, I always try to add values, not by just completing the tasks.
but by understanding the bigger purpose behind them. I also strongly believe in that teamwork and communication, because none of the greater results can be achieved by a single person, but it is just built by trust, confidence, and the collaboration. One more thing. Great, Karthik. I'm impressed. You did really well. You will receive the offer letter soon. Our HR will contact. Email you now. Thank you, sir. Hey Santosh, he is talented. చాలా బాగా మాట్లాడాడు. I think we can select him. ఏ కమాన్ అర్జున్, అతను టాలెంటెడ్ కావచ్చు, హార్డ్ వర్కర్ కావచ్చు, బట్ 10 years గ్యాప్. యాజ్ ఏ ఫ్రెషర్గా జెన్జీ కిడ్స్ వర్క్ చేయగలడా? వాళ్ళ స్పీడ్ని, వాళ్ళ మైండ్ సెట్ని అండ్ వాళ్ళ కల్చర్ని మ్యాచ్ చేయగలరా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అర్జున్. బట్ ఎవరో ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి కదా. ఆపర్చునిటీకి మనం ట్రస్ట్ నడపట్లేదు అర్జున్. దిస్ ఈజ్ ఎంఎన్సీ కంపెనీ. మనకు కొన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు ఫాలో దెమ్. మరి అలాంటప్పుడు తన ఇంటర్వ్యూకి పిల్లలు ఎందుకు? తనలో ఆశలు పెంచడం. ఇది ఉద్యోగాల మార్కెట్ కాదు అర్జున్, ఆశల వేలం. ఇక్కడ ప్రతి ఇంటర్వ్యూ ఒక అవకాశం కాదు అర్జున్, చాలాసార్లు ఫార్మల్ రిజెక్షన్ మాత్రం. బంగారం కావాలంటే టన్నుల కొద్దీ మట్టిని తవ్వాలి. ఆ మట్టి 10 సంవత్సరాలకి బురదగా అవుతుంది. ఇలాంటి బురద మనకు అవసరం లేదు అర్జున్. ఇలాంటి వాళ్ళని రిజెక్ట్ చేస్తేనే మనకు కావాల్సిన వాళ్ళు వస్తారు. మనం మాట్లాడుకుంది విన్నాడంటావు సంతోష్? ఆ ఇంటే మాత్రం ఆత్మహత్య చేసుకుంటాడా ఏంటి? రిజెక్షన్కి అలవాటు పడ్డాడు. ఇలానైనా నిజం తెలుసుకుంటాడు. చూడు కథలో మలుపే తీసే మరణపు తలుపే, కాలమే రాసిన విద్రోహ విష కథనం. నిన్న నవ్విన నవ్వుల వెనుక ఇంత దుఃఖముందా నయవంచక? కంటి రప్పెంచున 7 సంద్రాలనే ఉంచి పొంకించొద్దు అటనే. ఎందుకీ శోకము, అసలెందుకీ శాపము, ప్రాణాలతో చెలగాటము. వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన, కనవా కనవా ఒక ప్రాణబంధపు వేదన. వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన, వినవా. అన్నా, మీరు సైనిట్ కోసం తిరుగుతున్నారు కదన్నా, చూశాను నేను. నా దగ్గర ఉంది, కానీ కొంచెం ఖర్చు అవుతుంది. సైట్కి మాత్రం చెప్పొద్దన్నా. నేను వస్తున్నా తమ్ముడు. నా దగ్గర సైనైడ్ కొనడానికి కూడా డబ్బులు లేవు. చనిపోదామన్న ఆలోచన తప్ప. ఇది వచ్చుడు, ఈ రోజు మొత్తం ఈ రాళ్ళన్నీ కొడితేనే నీకు డబ్బులు. అవన్నీ నాకు తెలియవు. నీ కహానీలు నాకు చెప్పకు. ఈరోజు కొడితేనే. కొండల్లో కూలిన కొండ కింద సూదిడా, చావు బతుకుల నడుమ వెలిగించావా కాగడా.
పాడే ఓ సూర్యుడా నీకంటూ గుర్తింపే ఉందారా జెండాకి ఎరుపల్లే నీ రక్తం చిందించావా నాన్న ఈరోజు కూడా సర్దిపోయేనా కూర పువ్వలేదా బతుకే పోరాయనా నువ్వు రోజు పాడే రైలు పాటే విన్నావారేరిరా కొండల్లో కూలావా కొండ కింది సూర్యుడా సూర్యుడా నీకి పంతం దేనికిరా నాన్న నాకు బడికి పోవాలని ఉంది నాన్న ఓ సూర్యుడా అందించరా నీ కాగడా సూర్యుడా ఓ సూర్యుడా అందించరా నీ కాగడా బా మళ్ళీ ఓడిపోయాను నాన్న ఇంకా గెలవలేదేమో అని భయం వేస్తోంది ఎన్నిసార్లు ఓడిపోతాం 10, 20, కొన్ని 30, కానీ ఓడిపోయిన ప్రతిసారి కొత్త తప్పు చేస్తాం అంటే కొత్త విషయం నేర్చుకుంటున్నాం దాని అర్థం గెలుపుకి ఒక అడుగు ముందుకేస్తాం ఒక బండి స్టార్ట్ అవ్వాలంటే కొన్నిసార్లు ఒక్క కిక్కు సరిపోతుంది మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి కానీ ఒక్కసారి ఇంజిన్ వేడెక్కిందా అది ఎంత దూరమైనా వెళ్తుంది మన జీవితం కూడా అంతే విజయం ఒక్క రోజులో రాదు కానీ ప్రయత్నిస్తే ఒకరోజు తప్పకుండా వస్తుంది ఒక రాయి పగలాలంటే ఒక్క దెబ్బ సరిపోదు 10 దెబ్బలు కొట్టాలి అదే 9 సార్లు కొట్టాపేస్తే ఆ రాయి ఎప్పటికీ పగలదు కానీ ఆ 10వ దెబ్బ పడిన క్షణం రాయి పగిలేది చివరి దెబ్బ వల్ల కాదు దానికి ముందు పడిన 9 దెబ్బల వల్ల భయ్యా చాలాసేపు నేను చూస్తున్నాను ర్యాపిడోనా భయ్యా ఏం లేదు అర్జెంట్గా నేను స్టూడియోకి వెళ్ళాలి నన్ను అక్కడ డ్రాప్ చేస్తారా కావాలంటే ర్యాపిడో నేను ఇచ్చేస్తాను మీకు అంటే ర్యాపిడో స్టాండ్ అని ఉంది మా నాన్నగారు ఎప్పుడు చెప్తుండేవారు బతకాలని ఆశ ఉంటే బలిసాక్తినైనా బతకచ్చని ఎక్కువ బ్రదర్ కాలం అందరికీ ఒకే పాఠం చెప్పదు కార్తీక్కి బతకడానికి ఉద్యోగమే ఒక దారి కాదని
ఏ పని చిన్నది కాదని, మనసుంటే బతకడానికి 1000 మార్గాలు ఉంటాయని అర్థమైంది. దిలీప్కి ఏళ్ల తరబడి ఎదురుచూసిన కళ చివరికి అవకాశమై తలుపు తట్టింది. ఆ ఒక్క ఛాన్స్ అతని జీవితాన్నే మార్చేసింది. అప్పన్న తన కొడుకు కడుపు నిండా కూడిపెట్టి చిరునవ్వుతో బడికి పంపించాడు. అదే అతని ప్రపంచం, అదే తన విజయం. వీళ్ళ ముగ్గురు కథలు వేరు, వీళ్ళ నడిచిన దారులు వేరు, వీళ్ళ గమ్యాలు వేరు, కానీ వీళ్ళ పోరాటం ఒక్కటే. ఇది వాళ్ళ కథ మాత్రమే కాదు, మనలో ఒకరి కథ, మనందరి కథ. పడిపోతామనే భయంతో అడుగు వేయకపోతే నడక మొదలవు. ఓడిపోతామనే భయంతో ప్రయత్నించకపోతే గెలుపు దొరకదు. ప్రయత్నమే చేయకపోతే జీవితమే మారదు. కాబట్టి పడితే లేవండి, ఓడిపోతే నేర్చుకోండి, ఆగిపోవద్దు. ఎందుకంటే ప్రయత్నించే ప్రతి మనిషి కథకు ఒకరోజు విజయం క్లైమాక్స్ అవుతుంది. ఇది అక్షర సత్యం కాదు, జీవిత సత్యం.